మా చిన్న అక్కాయి, నేను, మా తమ్ముడు, మా అమ్మ. మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం మేము. అది ఏడేం ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నేను గర్భిణితో ఉన్నా. 9వ నెల, నాకు 9వ నెల గర్భిణితో ఉన్నాను. మా అక్కని చంపేయాలని ఇద్దరు వచ్చారు ఇంటికి. అసలు మక్కను బతకనీయకూడదని చేయాలని చూశారు. మక్కను కూడా 3 సార్లు చంపేపోయారు మా చిన్న అక్కాయిని. కానీ మా అమ్మ ప్రార్థన చేసేది. ఏకుంజామున లేచి 3 గంటలకి దేవుడి కాడ మొర పెట్టుకునేది. ఏసై ప్రార్థన చేసేది. తెల్లారి గంటలు లేచి 3 కాంచి అందరి కోసం, ఇరుగు పొరుగు కోసం, ప్రజల కోసం, ఆ బిడ్డల కోసం ఏడిచి ప్రార్థన చేసేది. కానీ ఆ ప్రార్థనే మమ్మల్ని బతికించింది. మా 3 కుటుంబాలు కూడా ఆ బిడ్డల్ని మమ్మల్ని చంపేయాలని చూశారు సీతనార్లో. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే వీడియో ప్రతి వాళ్ళు చూడాలి మా వీడియోని. ఈ వీడియో మటుకు తప్పనిసరి చూడండి. ఇది చాలా సమస్యల్లోంచి మేము ఒడ్డున పడ్డది ఈ వీడియో. మక్కని చంపేయాలని ఇద్దరు వచ్చారు ఇంటికి. ఒక మగ మనిషి, ఆడ మనిషి. అసలు బతతాకి లేదు, చంపేద్దామని చెప్పి వచ్చారు. కర్ర పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది, లాఠీ కర్ర. అసలు కర్ర తీసుకొని వచ్చారు. నేను నిండు నెలలు గర్భిణితో ఉన్నా. గర్భిణితో ఉంటే వాళ్ళని చూసి మా అక్కాయిని తప్పించాను. అక్క నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, అక్కడ దగ్గు అని చెప్పేసి మా అక్కాయిని పంపించేశాను. మా అక్కాయిని పంపిస్తే మా అమ్మ, నేను ఉన్నా. మా తమ్ముడు లేడు ఆ సమయానికి. మా తమ్ముడు లేడు, లేకపోతే మా తమ్ముడిని కూడా కొట్టేసేవాళ్ళే. మా తమ్ముడు లేడు. మా తమ్ముడు బయటికి వెళ్ళి ఉన్నాడు. వచ్చి నిండు నెలలు నాకు కనే రోజులు. ఆ లాఠీ కర్ర తీసుకొని మీ అక్కని ఎక్కడ దాచారు, చెప్పవే అని చెప్పి నన్ను కాళ్ళ మీద కొట్టేశారు. వాళ్ళు కొడుతుంటే పక్క తిరుగుతున్నాను నేను. పక్క సైడ్కి నుంచి ఉంటున్నా. సైడ్కి ఎందుకంటే కడుపు మీద తగిలితే బిడ్డ కడుపులో ఏమైనా అయిపోతే అని చెప్పి సైడ్కి నుంచొని దెబ్బలు తిన్నా నేను. ఆ కర్రతో కొడుతుంటే పెళ్ళి పని మాత అసమంటి దెబ్బలు కొట్టారు నన్ను. మా అమ్మ వాళ్ళు కాళ్ళు పట్టుకొని అయ్యా నా బిడ్డను వదిలిపెట్టండి అయ్యా అని ఏడ్చింది. పెద్ద మా అమ్మ, 80 సంవత్సరాలు ఉంటుంది మా అమ్మకి వయసు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడ్చింది మా అమ్మ. వాళ్ళకి కనికరం కలగల. మా అమ్మని తిట్టారు. లంజా మొండా, నువ్వు ఇక్కడ ఉండద్దు, నీ పిల్లలు తీసుకొని వెళ్ళిపోవు, ఈ ఊళ్ళో అంతా కీలేదు, మీరు మాదిగోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మా అమ్మని కాలుతో తన్నారు. మా అమ్మని చిత్రవతం చేశారు. నన్ను ఆ కర్రతోటి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కొట్టేశారు. నేను నిండు నెలతో ఉన్నా, కనే రోజులు మా పాపని. అయితే ఆ దెబ్బలు కదుగట్టిపోయింది నాకు. తొడల మీద, కాళ్ళ మీద కొడుతుంటే వాళ్ళు అసలు మోత, అసలు ఎనుకలు ఇరిగిపోవాల్సిన అసలు దెబ్బలు కొట్టారు నన్ను. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కొట్టేసి వెళ్ళిపోయారు. ఆ దెబ్బలు చూస్తే కదువులు కట్టిపోయి ఎర్రగా, అసలు మనిషిని ఎరుపులు. అప్పుడు నలుపు తిరిగిపోయాను మనిషిని. అప్పుడు మనిషిని ఎరుపు. ఈ కూలి పనులు చేసి అలాగ అయిపోయాను. ఎండలకు తిరిగి కదువులు కట్టిపోయి ఎర్రగా అసలు వాతలు తేలిపోయి. తర్వాత మా అక్క వచ్చి వాటేసుకొని, అమ్మ నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు అని వాటేసుకొని ఏడ్చింది మా అక్క. అక్క నువ్వు బతికావంతే చాలు, మాకు నేను దెబ్బలు తిన్నా పర్లేదు, నిన్ను బతికించుకున్నావు అక్క మేము అని చెప్పేసి మా అమ్మ మమ్మల్ని వాటేసుకొని దగ్గర పెట్టుకొని మా అమ్మ ఏడ్చింది. ఎదర్రాలు మా అమ్మ, ముసలమ్మ, పెద్ద 80 సంవత్సరాలు. నా బిడ్డల్ని నన్ను ఈ రకంగా చేస్తానని చెప్పి ఏడ్చుకుంది. అక్కడ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ ఏరియాలో ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇరుగు పొరుగు కూడా వాళ్ళు ఇక్కడ లేకుండా చేయండి, ఇక్కడ ఉంటాకి లేదని చెప్పి వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు. మేము అంటరాన్నోళ్ళు అని చెప్పి, మీరు మాదిగోళ్ళు అని చెప్పి మమ్మల్ని పొలాల నుంచి పొద్దుగోలు బాధ పెట్టేవాళ్ళు. అసలు వాళ్ళకంటే ముందు వచ్చినవాళ్ళు ఆ ఊర్లోకి, మేము వాళ్ళకంటే ముందు వచ్చినవాళ్ళు. వాళ్ళతో పాటు మేము ఉన్నవాళ్ళే, మాతో పాటు వాళ్ళు ఉన్నవాళ్ళు. గవర్నమెంట్ పొలాలు మంచి అక్కడ ఉండిపోయాము మేము.
అయితే ఆ దెబ్బలు కదుం గట్టిపోయి ఎంత బాధపడ్డా అంటే నేను బాధపడ్డాను. కనే రోజులు నాకు. కానీ మా అమ్మ ప్రార్థన ఆలకిచ్చి దేవుడు వాళ్ళకి శిక్షేశాడు. వాళ్ళని భూమి మీద లేకుండా చేశాడు. మళ్ళీ ఆ రకంగా చిత్రవాదం చేసినందుకు దేవుడు వాళ్ళని శిక్షించాడు. యేసయ్య శిక్షించాడు. వాళ్ళని భూమి మీద లేకుండా చేశాడు దేవుడు. మళ్ళీ మా బిడ్డల మీద మేము ప్రసవించి పిల్లల పెద్ద అయ్యారు కొద్దిగా. పాపకి 7 సంవత్సరాలు, మా బాబుకి 9 సంవత్సరాలు. మా అమ్మ ప్రార్థన చేస్తా కానీ ఎవరో పిలిస్తే వెళ్ళిందంట ఇళ్ళల్లోకి. అయితే మా పిల్లోడిని మా అక్క ఏం చేసింది, అయ్యా వెళ్ళి అమ్మమ్మని పిలుచుకొని రా అని చెప్పి మా పిల్లోడిని పంపించింది. మా పిల్లోడు 9 సంవత్సరాలు ఉంటాయి, మా పాపకి 7 సంవత్సరాలు. నేను ఇసుక పనికి వెళ్ళున్నా లేను. మా అమ్మని పిలిచిరామా అని మా అక్కయ్య పంపించింది. ఆ పిల్లోడు పిలుచుకొస్తాకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కుక్క లేదు, మడిచి లేదు అక్కడ. పొలం ఆక్రమించిన వాళ్ళు వాళ్ళకి కుక్క ఉండింది. కుక్కను కట్టేసుకుంటారు ఇంటికాడ. ఆమె ఏం చేసింది, పిల్లోడు వెళ్ళటం చూసిందామా. చూసి ఏం చేసింది, వాళ్ళ కుక్కని తీసుకొని రోడ్డు మీదకి వచ్చిందామా. రోడ్డు మీదకి వచ్చి పిల్లోడు వస్తుంటే పిల్లోడు మీద ఉసిగలిపింది, కుక్కను వదిలేసి. ఉసిగలిపి పిల్లోడిని పరిగెత్తించి పిల్లోడిని పిక్క పట్టుకొని ప్యాంటు పిక్క పట్టి పీకి పడేసింది పిల్లోడిని. పడేస్తే ఎంత ఎలుపున ఉంటుంది కండ, ఇంత ఎలుపున కండ పిల్లోడిని ప్యాంటుతో సహా కండ మొక్క పీకేసింది. పిల్లోడు ఇంకా అల్లాడుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటాయా అంటే ఇంకా అంతలోకి మళ్ళీ మా అమ్మ వచ్చి మా అక్క కాకరకాయ ఆకు కోసుకొచ్చి పిల్లోడికి కాలు కడిగి ఆ కాకరకాయ ఇంత అయితే ఉండ చేసి ఆ పిల్లోడు ఆ బెజ్జులో పెట్టారు. పిక్క పీకేసింది, అంత మొక్క పీకేసింది కుక్క. అసలు ఆ కుక్కను ఉసికెళ్ళిపోయిందాము వదిలేసి పిల్లోడిని కరిపించింది. నేను ఇసుక పనికి వెళ్ళి వచ్చేవరకు పిల్లోడు చలి జ్వరంతో వచ్చేసాడు. ఆ కుక్క కరవంగానే చలి జ్వరం వచ్చేసింది పిల్లోడికి. ఏంటని ఇంటికి వచ్చేవరకు నేను ఎక్కడ అరుతా అని చెప్పి మా అక్క మా అమ్మ బాధపడుతున్నారు, పిల్లోడిని చూసి ఏడుతున్నారు. ఏంటంటే కుక్క గారు చేసిన అమ్మ ఎట్లాగంటే అటు ఎందుకు పంపించారు పిల్లోని, అటు చేసారు ఇటు చేశారని చెప్పి నేను మా అక్కని మా అమ్మ నరిచాను. నేను అరిచి ఎంపట్టు ఏం చేశాను, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండవల్లి సెంటర్ తీసుకెళ్ళి పిల్లోడికి సెప్టిక్ కాకుండా ఒక ఇండిషన్ చేయించి మందులు తీసుకొని వచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే టైం అయిపోయింది, విజయవాడ వెళ్ళాలి, టైం అయిపోయింది, సీట్లు రాయరు. ఇంకా రెండో రోజు మరుసటి రోజు పని ఆపుకొని పిల్లోని తీసుకొని విజయవాడ రైల్వే స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ 7 రోజులు ఇండిషన్ రాశారు. 7 రోజులు వరుసనే వెళ్ళాలి. ఇండిషన్ చేయించుకొచ్చాను. అట్ట వరుసనే 7 రోజులు ఇండిషన్ చేయించా. ఆ కండ కొంచెం పూడుకుంటూ వచ్చి గుంటగా ఉంటుంది. ఇంకా ఇప్పటికి అట్ట ఉంది పిల్లడి కాలు, ఇప్పటికీ అక్కడ మచ్చ అంత గుంట ఉంటుంది పిల్లోడు కాలు మీద పిక్క. అయితే 7 రోజులు 7 ఇండిషన్లు చేయించా. 14 ఇండిషన్లు చేయాలి. 14 ఇండిషన్లకి 7 ఇండిషన్లు చేశారు. 20 ఇండిషన్ ఒకటే చేస్తామమ్మా, 8వ రోజు తీసుకురా అని చెప్పి అన్నారు. 8వ రోజు తీసుకెళ్తామంటే ఈ పిల్లోడు మారం పెట్టాడు, రాలే. ఇంకా 7 ఇండిషన్లు చేయించా. 20 ఇండిషన్ చేపించాలి, 14 వద్దు, ఒకటి చేస్తాము, 7 అయిపోయినాయి కదా, ఒకటి చేస్తాము, 8వ రోజు తీసుకురమ్మంటే ఈ పిల్లోడు ఆ రోజు మారం పెట్టి రాపోతే మళ్ళీ 3వ రోజు నేను తర్వాత తీసుకెళ్తే ఇంకా చేయలే. ఇండిషన్ టైం అయిపోయిందమ్మా చేయకూడదు అన్నారు, చేయలే. ఇలాగా జరిగినాయి అక్కడ. మా అమ్మ కానించి మా బిడ్డల కానించి టార్చర్ పెట్టారు మమ్మల్ని. భూముల సమస్య గురించే, కేవలం భూముల కోసం. అక్కడ ఆ ఊళ్ళో ఉంటాకి లేదు, మీరు అంటారన్నోళ్ళు, మీరు మాదిగోళ్ళు అని చెప్పి మా అక్కయ్యని 3 సార్లు చంపైపోయారు. మా అక్కయ్యని బతికించుకున్నాం. మా అక్కయ్యని ఒకసారి తలకాయ పాలు కొట్టేశారు. తలకాయ పాలు కొట్టి రక్తం వారతలైపోతున్నాయి, ఊరు పట్టించుకోవాలి. నేత గుడ్డ కాల్చి దాన్ని బూడదే తల్లో పెట్టి కట్టుకట్టే. అలాగా చాలా యాతన పెట్టారు మా అక్కని కాళ్ళ మీద కొట్టి ఆమె కాళ్ళు కూడా కొట్టాలని చూశారు. ఆమెను తీసుకెళ్ళి కాళ్ళలో కూడా పడేయాలని చూశారు. ఎంత చిత్రవాదం చేశారంటే నా అక్కను కూడా చాలా చిత్రవాదం చేశారు. నా తమ్ముడిని కానీ మా అక్కని కానీ నన్ను కానీ
మరి మా బిడ్డలను కానీ మా అమ్మని కానీ ఎంతో బాధపడ్డాం మేము వాళ్ళు. తర్వాత మేము ఇసుక పనులకు వెళ్ళేవాళ్ళం. నేను, మా అక్కాయి, మా తమ్ముడు ఇసుక పనులకు వెళ్తే ఒక సాటు కాదు, వేరు వేరు సాటుకి వెళ్ళేవాళ్ళం. అయితే అప్పుడు మా తమ్ముడు చేసి అంత వయసు లేదు, మేము మా అక్క వెళ్ళేవాళ్ళం. అయితే పిల్లల్ని మా అమ్మకు అప్పు చెప్పుకో వెళ్ళేవాళ్ళం. మా అమ్మ దగ్గర ఉండేవాళ్ళం మేము. విజయవాడ, పులపాక, పెనమలూరు, గులాబీ తోట, తర్వాత ఎల్లంకుదురు, చెరుకుపల్లి, చెరుకూరు అది ఆ ఊరు. తర్వాత వచ్చి కేసరి, కందిల్పాడు, తర్వాత చీరావూరు, పాతూరు, ఇటు మొత్తం తొమ్మలపాడు, తుమ్మలూరు, ఈ అన్ని ఊళ్ళకి తిరిగేవాళ్ళం మేము. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం ఊళ్ళకి. ఇవాళ పొద్దున 9ంటికి వెళ్తే రేపు డ్యూటీ దిగి వచ్చేవరకు 11, 12 అయ్యేది. ఇంటికాడ ఏం జరిగేదో మాకు తెలిసేది కాదు, మాకేం జరిగేదో ఇంటికాడ తెలిసేది కాదు. అలాగా ఉన్నాం. 24 గంటలు డ్యూటీ చేసేవాళ్ళం మేము ఇసుక పని. ఒక 24 గంటలు ఇంటికాడ. ఇంటికి వచ్చి గబా మళ్ళీ చేసిన కూలి తెచ్చుకొని కొట్లు కాడికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని పిల్లలకి అన్నాలు వండుకొని పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని కాసేపట్ట కొనుక్కొని మళ్ళీ లేచి మళ్ళీ ఆ టయానికి మళ్ళీ తరగట్లు లేచి వంటలు చేసుకొని మళ్ళీ పరుగులు తీసేవాడు. ఇట్లా జరిగేది. మా అమ్మ మా కోసం ఎంతో పోరాడింది, బాధపడింది. మా అమ్మ ఇంత ఆస్తిని కూడా పాగొట్టుకొని నా బిడ్డలు అయిపోయారని చెప్పి ఎంతో దిగులుతో మనాయతతోటి బాధపడేది. ఆ ఊరు పెద్ద మనుషుల కాడికి తిరిగినా కూడా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు మా అమ్మని. వాళ్ళంతా ఒక్కటైపోయి కుమ్మక్క అయిపోయేవాళ్ళు. మాకు న్యాయం జరగకుండా చేశారు. ఈ భూముల కోసం మా అన్నయ్యని చంపేశారు, మరి మా అమ్మని చంపేశారు. మరి మా అమ్మ కూడా ఎంతో పోరాడింది. ఎంత పోరాడినా కూడా ఆమెని బెదిరించి నీ మిగతా బిడ్డలు కూడా చంపేస్తాం అని చెప్పి టార్చర్ పెట్టి మేము 4 తరాల నుంచి వాళ్ళలో మేము బాధలు పడ్డాం. మా బిడ్డల కుటుంబాలు మేము బాధపడ్డాం. ఇంతమందిని మమ్మల్ని టార్చర్ పెడుతున్న ఆ ఊళ్ళో ఎవరు మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. ఏ పెద్ద మనిషి కాడికి వెళ్ళినా అంతా వాళ్ళు అయిపోయారు. మా తట్టు మాట్లాడిన వాళ్ళు లేరు. మమ్మల్ని చిన్న చూపు చూసేవాళ్ళు. ఈ రకంగా మమ్మల్ని ఏది ఇటు చేసేవాళ్ళు. ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని కొట్టి మా బిడ్డలను బాధ పెట్టి మా తల్లిని కొట్టి మమ్మల్ని కొట్టి మా బిడ్డలను కొట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళు భూమి మీద లేరు. ఆ రకంగా మమ్మల్ని టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా యాతన పెట్టారు. కూలి పనులు చేసుకుంటా అంత ఆస్తి ఉండి కూడా మేము కూలి పనులు చేసుకుంటా బతికాం మేము. మా అమ్మ ఎంతగానో ఏడ్చేది. నా బిడ్డలు ఏమైపోతారా, నా బిడ్డలను ఏం చేస్తారు ఇల్లు అని చెప్పి. ఈ ఊళ్ళో ఉంటాక లేదు, ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇలా మేము రేతులు పుట్టుకోవడం రాళ్ళు అన్నాలు తింటుంటే అన్నాల పల్లెల్లో మట్టిపోయింది, రాళ్ళు ఇసరు పూరిళ్ళల్లో ఉండేవాళ్ళం. ఏ టైలో పడితే ఆ టైలో రాళ్ళు ఇసురున్న మా మీద రాళ్ళతో కొట్టను. ఇలాగా ఎంతో బాధ పెట్టారు మమ్మల్ని. ఎట్టిపోయితే ఏం జరిగిద్దా అని చెప్పి మా అమ్మ భయపడిపోయి ఎంతో అల్లాడిపోయింది. మా అమ్మ ఎంత టార్చర్ పెట్టారంటే వాళ్ళు అలాగా మా అమ్మని ఒక నరకం చూపించారు మా అమ్మకి. ఆమె బిడ్డను చంపేసి ఆమె ఆస్తి అంతా నూకేసి ఆమె బంగారం అంతా నూకేసి ఆమెను నిలువ నీళ్ళు లేకుండా చేసి ఆమె బిడ్డల్ని ఆమెని ఎంతో ఎదిచ్చారు, ఎంతో బాధ పెట్టారు. ఇప్పటికీ వాళ్ళ బిడ్డలు కూడా మా మీద దాడి చేయటం, మా మీద దౌర్జన్యంగా రావటం, ఒక రౌడేసంగా ఒక గోండేసంగా మా మీద తిరగపడతాం, మమ్మల్ని పిలిపించి మమ్మల్ని కొట్టడం. ఈ రకంగా ఇప్పుడు కూడా మానుకోట్లాడు ఈ రకంగా చేస్తున్నారు. కోట్లాస్తి మాది, కోట్లాస్తి 5 ఎకరాలు 28 సెంట్ల భూమి. ఇంత భూమిని వాళ్ళు కబ్జా చేసి ఒక రౌడేసంగా ఒక గోండాయిసంగా చేసి మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు. ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏ ఎత్కారి కాడికి వెళ్ళి చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరగల. ఇప్పుడు కూడా మేము బాధలు పడుతూనే ఉన్నాం. ఇప్పటికీ బాధలు పడుతున్నాం. మా నాన్నగారు పోయి, మా అమ్మగారు పోయి, అన్నదమ్ముడు పోయి, వీళ్ళందరూ పోయి
ఇప్పటికీ మేము ఎంత బాధలు పడుతున్నాం, మా బిడ్డలు కూడా బాధలు పడుతున్నారు. మా అక్కని చంపైపోయారు, మా తమ్ముడిని చంపైపోయారు, నన్ను చంపైపోయారు, మా బిడ్డలను కూడా అలా చేశారు. ఏ రకంగా టార్చర్ పెట్టారంటే, వాళ్ళు వారం లేక నా కూతుర్ని కూడా 15 సంవత్సరాల పిల్లని రేత్రి ఆటోలు వేసుకొని ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకొని నా బిడ్డకి మందు పెట్టేసి మా మీద గాలి లేకుండా, మా వ్యవహారం అసలు లేకుండా పిల్లకి చేశారు. 15 సంవత్సరాల పిల్లని ఎత్తుకెళ్ళిపోయారు. స్టువర్ట్ పర్పళ్ళు ఆల్రెడీ వాడికి అంతకుముందే 4 బండ్లు ఉన్నారు. ఎవరు పిల్లని ఇట్లా అక్కడ వాడు వంశీ వాడితో పోయిద్దని నా పిల్లని తీసుకెళ్ళి మందు పెట్టి నా పిల్లని తీసుకెళ్ళి చేసుకొని పిల్లలు కన్నిందాకా అట్టి పెట్టుకొని పిల్లలు కొద్ది చేతికి వచ్చిందాకా పిల్లోడికి 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిందాకా అట్టి పెట్టుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి దారి పోసింది. నా బిడ్డ శరీరం వాళ్ళకి దారి పోసింది, దాని రక్తం వాళ్ళకి దారి పోసింది. నా బిడ్డని కాలు మీద పొడిచాడు, చేసుకున్నవాడే హాస్పిటల్లో పడేశాడు. 3 నెలలు నేను చేసుకున్న చాకిరి చేతుల మీద మోసుకున్నా. 3 నెలలు చాకిరి చేసి బిడ్డను బతికించుకున్నా. ఆ పిల్లని ముండల్లో పెట్టుకున్నాడు. పిల్ల తలకాయ పగలు కొట్టేశాడు. తలకాయ పగలగొట్టి ఒక అరిగి మీద పడిపోతే పిల్ల ఆ రక్తం కుక్కలకు తాపించారు వాళ్ళు. పిల్ల రక్తం మాకు తెలియదు. తర్వాత గొడవలు అవుతాయని చెప్పి వెళితే ఏంటంటే చిన్నపిల్లోడు నా మనోడు అమ్మమ్మ తలకాయ పగలగొట్టాడు నాన్న అమ్మని అని చెప్పి, ఏంటమ్మా చూస్తే తల ఇంత పొడుగున బెజ్జం ఉంది. ఎట్లా జరిగింది ఏంటంటే, వద్దమ్మా గొడవలు వద్దు ఏమొద్దులని చెప్పి పిల్ల ఓర్పుగా పిల్లని ఒకరోజు ఇంట్లో పెట్టి నైట్ పూట టీవీ పెట్టేసి అర్ధరాత్రి 1 గంట టైంలో వాడు చిత్రవదం చేస్తున్నాడు. ముండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టి ఆ పిల్లని ముండలను ఎదురుగా పట్టుకొని పిల్లని రక్తాలు కారిపోయేటట్టు ఒళ్ళంతా రక్తాలు కారిపోయేటట్టు పిల్లని చిత్రవదం చేశాడు. కేకలు పెడతంటే అర్ధరాత్రి మా అక్క కూతురు చూసి బయటికి పాసుకొని వచ్చిందంట. ఆ పిల్ల ఏంటి అరుపులైన పడతాయని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే తలుపులు వేసి ఆ పిల్లని చిత్రవదం చేస్తారు. అబ్బాయి నువ్వు పిల్లల్ని పెట్టు, తలుపుది లేకపోతే నేను బతకనేరు మా వాళ్ళు అని చెప్పి తలుపు తీస్తే పిల్ల బయటికి పరిగెత్తుకుంటా పోయి ఎందుకు దగ్గర బతుకు రైలు కింద పడిపోవాలి చచ్చిపోవాలని చెప్పి రోడ్డు పట్టుకొని పరిగెడుతుంటే రోడ్డు మీద కొట్లు పట్టుకొని పిల్లని ఆపి వాళ్ళ కాడ కూర్చోబెట్టి మాకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తే తెల్లారికట్ల 3ంటికే పోయి మా విజయవాడ మేము ఉండేది వాళ్ళు స్టోట్టపురం 3ంటికే మేము 1 గంటకి 2ంటికి నాకు ఫోన్ చేస్తే 3ంటికి నా కొడుకుని తీసుకొని చలికాలం 3ంటికే నా కొడుకుని తీసుకొని రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి రైలు బండి ఉందామని చెప్పి వెళ్తే, అమ్మ అప్పుడు బండి లేదమ్మా తెల్లారికట్ల 5:30 కొంత బండి అన్నారు. 5:30 దాకా కూర్చొని బండి ఎక్కి వెళితే నేను పిల్ల ఎక్కడుంది ఏంటంటే పలానా కొట్టు దగ్గర కూర్చుంది పిల్లని